హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు. అదేనండి, అరబిక్ నేర్చుకోండి తెలుగులో. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం ఈరోజు విమాన ప్రయాణం చేసేటప్పుడు ఎయిర్పోర్ట్లో చూస్తూనే ఉంటాం కదా. చూడండి, కొందరు ముసలి వాళ్ళని కానీ, యాక్సిడెంట్ అయిన వాళ్ళని కానీ వీల్ చైర్లో కూర్చోబెట్టి తోసుకుని తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఆ వీల్ చైరు మనకి అవసరం పడలేదు అనుకోండి, ఎవరైనా మన పెద్దవాళ్ళు నడవలేని పొజిషన్లో ఉన్నారు, మన తోటి మిత్రులకి యాక్సిడెంట్ అయింది, వాళ్ళు ఇండియా తీసుకెళ్ళాలి. మనం ఇలాంటి టైంలో మనం వీల్ చైర్ బుక్ చేసి తీసుకెళ్ళాలంటే మనం వీల్ చైర్ ఏ విధంగా బుక్ చేయాలి, అది ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే చాలామందికి వీల్ చైర్ ఎలా బుక్ చేయాలో తెలియక డైరెక్ట్ తీసుకెళ్ళిపోతారు ఎయిర్పోర్ట్కి. మీరు ఏ ట్రావెల్స్ దగ్గర అయితే ట్రావెల్ చేస్తారో అక్కడికి వెళ్ళి బోర్డింగ్ డెస్క్ దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వీల్ చైర్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఎయిర్లైన్స్ దగ్గర కొన్ని లిమిటెడ్ వీల్ చైర్లు ఉంటాయి, కొన్ని 3 మోడల్ వీల్ చైర్లు లిమిటెడ్గా ఉంటాయి. అయితే చాలామంది ముందు బుక్ చేసుకుంటారు ఆన్లైన్లోని, మీకు దొరకకపోవచ్చు. ఇందువల్ల నేను మీకు ముందుగా ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఒకవేళ మన మిత్రులు ఎవరైనా వీల్ చైర్ అవసరంతో ట్రావెల్ చేయవలసి వస్తే ఎయిర్పోర్ట్లో మీరు ముందుగా వీల్ చైర్ బుక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా బుక్ చేసుకోవాలి, దాంతోపాటు వీల్ చైర్లో ఎన్ని మోడళ్ళు ఉన్నాయి, వీల్ చైర్లో అసలు ఎన్ని మోడళ్ళు ఉన్నాయి, అవి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ది ఆర్ కోడ్ వీల్ చైర్. ఆర్ అంటే రోమియో. ఆర్ కోడ్ వీల్ చైర్ని ఎందుకు అంటే, ఇది మనుషులు నడవలేని పొజిషన్లో ఉంటారు కదా, ఎవరైతే నడవలేని పొజిషన్లో ఉంటారో, లాంగ్ వాకింగ్ అనమాట, ఎక్కువ దూరం మన బోర్డింగ్ నుండి ఇమిగ్రేషన్ మళ్ళీ ఫ్లైట్ వరకు నడవలేని పొజిషన్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఆర్ కోడ్ వీల్ చైర్ బుక్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఎస్ అంటే సిఆర్. ఈ వీల్ చైర్ ఎందుకు అంటే, ఇది చూడండి కొంచెం 4-5 అడుగులు వేయగలరు కానీ మెట్లు ఎక్కలేరు. కొందరు చూడండి వయసు అయిన వాళ్ళు నడవగలరు కానీ మెట్లు ఎక్కలేరు అనమాట. అలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళకి, మెట్లు ఎక్కలేని పొజిషన్లో ఉన్న వారికి, ఎవరైనా కావచ్చు, మెట్లు ఎక్కలేని పొజిషన్లో ఉన్న వారికి ఈ ఎస్ కోడ్ వీల్ చైర్ బుక్ చేయొచ్చండి. నెక్స్ట్ సి కోడ్ వీల్ చైర్లో స్పెషాలిటీ ఏంటంటే, ఇది వీల్ చైర్ కొంచెం చిన్నగా ఉంటుంది. ఈ వీల్ చైరు ఎవరికి అంటే, అసలు నడవలేరు, మెట్లు ఎక్కలేరు, తిరగలేరు, ఏమీ చేయలేరు ఉంటారు కదా. ఇంకా సివియర్ యాక్సిడెంట్ అయిన వాళ్ళు, బాగా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, బాగా వయసు అయిన వాళ్ళు, ఇంకా వాళ్ళు ఎటువంటి మూవ్మెంట్ చేయలేరు అనమాట. అలాంటి వాళ్ళకి సి కోడ్ వీల్ చైర్ బుక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎటువంటి విధంగా మూవ్ అవ్వలేని వాళ్ళకి సి కోడ్ వీల్ చైర్ బుక్ చేయాలి. ఈ వీల్ చైర్లో స్పెషల్ ఏంటంటే, ఇది చాలా చిన్నగా ఉంటుంది. నెక్స్ట్ ఇది డైరెక్ట్ ఫ్లైట్లో తీసుకెళ్ళిపోవచ్చు. చూడండి, సీటు మధ్య, ఎకనామీ సీటు గ్యాప్లు ఉంటాయి కదా, ఆ సీటు మధ్యలోంచి కూడా ఇది ట్రావెల్ చేయగలదు. సీ కోడ్ వీల్ చైర్ సీటు వరకు తీసుకెళ్ళి అక్కడ నుంచి మిమ్మల్ని షిఫ్ట్ చేస్తారు అనమాట. అయితే సీ కోడ్ వీల్ చైర్ స్పెషల్లీ ఫ్లైట్ లోన్ కూడా వెళ్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. అయితే ఫ్రెండ్స్, ఈ వీల్ చైర్ మనం బుక్ చేసుకుంటే కనుక దీనికోసం స్పెషల్గా ఎటువంటి డబ్బులు తీసుకోరు ఎయిర్లైన్స్ వాళ్ళు. ఇది కేవలం వాళ్ళ ప్రయాణికుల సౌలభ్యం కోసం వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక సౌకర్యం మాత్రమే. అందువల్ల వీల్ చైర్ కోసం ఏమి డబ్బులు తీసుకోరు. దీనికోసం ప్రత్యేకంగా మనుషులు కూడా ఉంటారు వీల్ చైర్ తోయడానికి. అయితే ఎవరైతే వీల్ చైర్లో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి ప్రియారిటీ ఎక్కువగా ఉంటుంది, ఇమిగ్రేషన్ డెస్క్ దగ్గర కానీ, బోర్డింగ్ డెస్క్ దగ్గర కానీ. అయితే వీల్ చైర్లో ఎవరైతే ప్రయాణం చేయాలనుకుంటున్నారో వీల్ చైర్ కూడా ఒక మనిషి కూడా ఉంటారు. అయితే ఆ మనిషి మీకు అన్నీ చేసి పెడతారనమాట. ఇటు బోర్డింగ్ దగ్గర కానీ, నెక్స్ట్ ఇమిగ్రేషన్ డెస్క్ దగ్గర కానీ అతను పాస్పోర్ట్ చేతితో తీసుకుని వాళ్ళు అన్ని స్టాంపింగ్లు చేయించి అతను డైరెక్ట్ మీరు ఫ్లైట్ డోర్ వరకు తీసుకెళ్తాడనమాట అతను. ఇదండి వీల్ చైర్ బుక్ చేసుకుంటే మీకు ఎయిర్లైన్స్ కల్పించే ఫెసిలిటీ. ఓకే. ఇది కాకుండా ఇప్పుడు మనం వీల్ చైర్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, వీల్ చైర్ని మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక, ఎప్పుడైతే మీరు టికెట్ తీసుకుంటారో, ఎప్పుడైతే పలానా పర్సన్ కోసం మీరు టికెట్ తీస్తారో, వీల్ చైర్ అవసరం మీకు అనిపిస్తుందో, అయితే టికెట్ తీసినప్పుడే మీరు స్పెషల్గా ఆ టికెట్ తీసేదానికి చెప్పాలి, వీల్ చైర్ కోసం కూడా రిక్వెస్ట్ పెట్టమని చెప్పి. ఓకే. వీల్ చైర్ కోసం రిక్వెస్ట్ పెట్టమని చెప్పాలి. కాదు, మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా బుక్ చేసుకున్నా కూడా మీకు బుక్ చేసుకున్న టైంలో కింద ఆప్షన్లు ఉంటాయి, వీల్ చైర్ కావాలా వద్దని చెప్పి ఆప్షన్లు ఉంటాయి. ఆప్షన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మీరు మర్చిపోయారు అనుకోండి, టికెట్లో మీరు బుక్ చేసుకున్న వీల్ చైర్ బుక్ చేసుకోలేదు, టికెట్ కొన్నప్పుడు కూడా మీరు వీల్ చైర్ బుక్ చేసుకోలేదు, కానీ మీ వ్యక్తికి వీల్ చైర్ అవసరం. అయితే 48 గంటల ముందు
48 గంటల ముందు ఏ ఎయిర్లైన్స్లో మీరు ప్రయాణం చేయాలనుకుంటున్నారో ఆ ఎయిర్లైన్స్ వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి వీల్ చైర్ రిక్వైర్మెంట్ అనేది ఫోన్ చేసి మీ టికెట్ నెంబర్, మీరు టికెట్ తీసుకున్నారు కదా, టికెట్ నెంబర్ చెప్తే మీ టికెట్తో వాళ్ళు మీకు వీల్ చైర్ బుక్ చేసి పెడతారు. లేదు మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయారనుకోండి, బోర్డింగ్ డెస్క్ దగ్గర ఒక్కొక్కసారి వీల్ చైర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలామంది ఎక్కువ 100లో ప్యాసింజర్స్ ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు వీల్ చైర్ దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఇందుకోసమే సేఫ్టీగా నేను ముందుగా చెప్తున్నాను, ఎవరైనా వీల్ చైర్ అవసరంతో మీరు ఎయిర్పోర్ట్లో మూవ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ముందుగా వీల్ చైర్కి రిక్వెస్ట్ పెట్టుకొని మీరు బుక్ చేసుకుంటే మీకు వీల్ చైర్ దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీల్ చైర్లో ట్రావెల్ చేసే మిత్రులు కొంచెం ఎయిర్పోర్ట్కి ముందుగానే వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే పబ్లిక్ రోడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు త్వరగా మూవ్ అవ్వలేరు. మీకు వీల్ చైర్ తీసుకోవాలి, వీల్ చైర్లో కూర్చోవాలి, మళ్ళీ మిమ్మల్ని వీల్ చైర్ తోస్తున్న వ్యక్తి మీకు అన్నీ చేసి తీసుకెళ్ళాలి. కాబట్టి ఒకసారి ఫ్లైట్ లేట్ అవ్వచ్చు, మీకు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, వీల్ చైర్ ప్యాసింజర్ రాలేదని చెప్పి ఏ ప్యాసింజర్ ఎవరో డ్యూటీ ఫ్రీకి వెళ్ళాడు, సామాన్లు కొనుక్కున్నాడు అని చెప్పి ఫ్లైట్ డిలే చేయరు. ఫ్లైట్ దాని టైంకి అది వెళ్ళిపోతుంది. కొంచెం ప్రయత్నిస్తారు, అందరినీ పిలుస్తారు, ఎక్కడ ఉన్నారని చెప్పి పలానా పేరు ప్యాసింజర్ రాలేదని పిలుస్తారు, కానీ అప్పటికే రెస్పాండ్ అవ్వకపోతే ఫ్లైట్ దాని టైంలో అది వెళ్ళిపోతుంది. అందువల్ల వీల్ చైర్లో ఎవరైనా ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు కొంచెం ముందుగానే ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటే మీకు తెలుసు కదా, ఏదైనా జరిగింది అనుకోండి, అయితే ఆ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసి కిందకి దిగాల్సి వస్తే అతను దిగలేరు. ఎందుకంటే అతనికి వేరే వ్యక్తికి హెల్ప్ కావాలి. అంటే అతను వీల్ చైర్లో ఉన్న వ్యక్తి కాబట్టి అతనికి ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి అతను నడవలేడు, మూవ్ అవ్వలేడు కాబట్టి అతన్ని ఎమర్జెన్సీ డోర్ పక్కన కూర్చోబెట్టనివ్వరు. ఒకవేళ బైచాన్స్ కూర్చున్న సీట్లు ఖాళీగా కూర్చున్నా కూడా వాళ్ళు పక్కన కూర్చోమని మర్యాదగా చెప్తారు. ఇది ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను ఎయిర్పోర్ట్లో ప్రయాణం చేసేటప్పుడు వీల్ చైర్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు ఏ విధంగా బుక్ చేసుకోవాలనే విషయాన్ని నేను మీకు క్లియర్ కట్గా తెలియజేస్తాను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.